అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అందరూ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగిచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ అనుగ్రహిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీరు చాలామంది శుభవార్తలు విని ఎంతో కాలమైంది కదా. ప్రభా, నిరీక్షణతో ఎదురు చూస్తున్నామయ్యా, మా ప్రార్థనకి జవాబిస్తావని మాకు తెలుసయ్యా, మమ్మల్ని ఎంతమాత్రం విడిచిపెట్టే దేవుడు కాదయ్యా అని ప్రభు వైపు విశ్వాసంతో చూస్తున్న మీ అందరి బ్రతుకుల్లో నూతన కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. కొంతమంది యవన బిడ్డలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది ఓటముల మధ్యన ప్రయాణిస్తున్నా నా దేవుడు ఏదో ఒక రోజు కార్యం జరిగిస్తాడని నమ్మకంతో ఎదురు చూస్తున్న మీ అందరి బ్రతుకుల్లో గొప్ప శుభవార్తలు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. కొంతమంది ఒంటరిగా ఉండి, ప్రభా మేము భారాన్ని మొయ్యలేకపోతున్నామయ్యా, ఈ కష్టాలు అనుభవించలేకపోతున్నాం ప్రభా, మమ్మల్ని అర్థం చేసుకునేవారు ఎవరు లేరయ్యా అంటున్న వారు కూడా ఒక శుభవార్తని తెలుసా? మనుషులు మిమ్మల్ని మర్చిపోయినా, మనుషులు మీ కన్నీటిని చూడకపోయినా, నజరేయుడైన యేసు ప్రభుల వారు మీ కన్నీటిని చూస్తున్నారు. దానికి తగిన ప్రతిఫలాలు ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. ధైర్యంగా ఉండండి. తన ప్రజలను ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు ఆయన కాదు. తన ప్రజలను మోసం చేసే దేవుడు ఎంత మాత్రం కాదైనా. ఈరోజు గుండెల మీద చేతులు వేసుకున్న అనుభవంతో చెప్తున్నాను, ఆయన ఉన్నాడు కాబట్టే ఈరోజు మేము కూడా ఉన్నాం. ఆయన ప్రార్థనలు విన్నాడు కాబట్టే ఈరోజు మేము ఇంత ఘనమైన పరిచయం చేయగలుగుతున్నాం. మన జీవితంలో చాలా అనుభవాలు ఉంటూ ఉంటాయి. అదేంటో తెలుసా? సొంత కుటుంబమే మనల్ని నిర్లక్ష్యం చేసి, మనల్ని పట్టించుకోకుండా, కనీసం మనం ఎట్లాంటి బాధ మధ్యన ప్రయాణిస్తున్నామో కనీసం మన పక్కన కూర్చొని కాసేపు కూడా మాట్లాడకుండా, కనీసం మన బాధను వారికి వ్యక్తం చేసుకుంటే మనకుండే గుండె బరువు అంతా తగ్గిపోద్దని మనం ఎంత ప్రయత్నం చేసినా సింపుల్గా ఒక మాటతో తీసి పడేస్తారు. ఇంతే కదా, ఎందుకు దీనికి ఏడుస్తున్నావు, ఎందుకు ఈ బాధకి ఏడుస్తున్నావు, ఎందుకు ఎంత చిన్నదానికి ఏడుస్తున్నావు అని చాలా సింపుల్గా తీసేస్తున్నారయ్యా. నా కుటుంబం నా కోసం ఆలోచించట్లేదు, నా బిడ్డలు నా కోసం ఆలోచించట్లేదు, నా భర్త నా కోసం ఆలోచించట్లేదు, నా భార్య నా కోసం ఆలోచించట్లేదు. మేము ఎంత కష్టపడుతున్నామో, ఎన్ని శ్రమల మధ్యన ప్రయాణిస్తున్నామో ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారయ్యా. ఏం చేయాలో అర్థం కావట్లేదన్న స్థితిగతుల మధ్యన ఎంతోమంది ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రియ సంగమా, మీ ప్రార్థనకి జవాబు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు మీ కన్నీటిని నాట్యంగా మారుస్తాడు. మీ భారమునంతా ప్రభువుకు అప్పగించండి. దేవుడే నూతన కార్యాలు జరిగిస్తాడు. దేవుని వాక్యంలోకి అద్భుతమైన సందర్భం ఉంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ మాట చదవగలిగితే, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి. ఎంత అద్భుతమైన మాట అంటే, ఆయన మీకోసం చింతిస్తున్నాడు. ప్రభు మన కోసం ఆలోచిస్తున్నాడు. ఎంత అద్భుతమైన మాట తెలుసా? మనుషులు మన కోసం ఆలోచించడం మానేశారు. సొంత కుటుంబాలు మన కోసం ఆలోచించడం మానేశాయి. మనం ఏ కష్టాల మధ్యన వెళ్తున్నామో, కనీసం మన శరీరంలో ఎట్లాంటి బలహీనతలు ఉన్నాయో పక్కన కూర్చొని ప్రేమగా మాట్లాడేవారు ఇప్పుడు ప్రస్తుత దినం కనిపించట్లేదు. కొంతమంది అంటారయ్యా, నా పిల్లలు నన్ను ప్రేమగా చూసుకుంటారనుకున్నాను, కానీ ఈరోజు నేను బలహీనరాలు అయిపోయాను, ఈరోజు బలహీన అయిపోయాను, కనీసం నా కోసం నా బిడ్డలు ఆలోచించట్లేదయ్యా. ఏది పడుతుంది అడుగుతున్నారు. మేము ఎంత కష్టపడుతున్నామో, ఎంత చెమటోర్చి డబ్బులు కూడబెడుతున్నామో వారికి అర్థం కావట్లేదు. వారి ఇష్టానుసారంగా డబ్బులు అడుగుతున్నారు, బహుమానాలు అడుగుతున్నారు, కనీసం మా కోసం ఆలోచించట్లేదయ్యా అని గుండెలు బాదుకుని ఏడుస్తున్న తల్లిదండ్రులు ఉన్నారు. కొన్నిసార్లు బిడ్డలు అంటారు కదా, అన్నా మా మమ్మీ మా డాడీ మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు, మేము ఎంత కష్టపడుతున్నామో వారికి అది కనిపించట్లేదు, సింపుల్గా తీసి పడేస్తున్నారు. నువ్వు ఓడిపోయిన దానువు, నువ్వు ఓడిపోయిన వాడువు, నీకేమీ చేత కాదు, చూడు వాళ్ళు చూడు ఎట్లా చదువుతున్నారు, వారు చూడు ఎట్లా ఉద్యోగాన్ని సంపాదించుకుంటున్నారు, వాళ్ళని చూసి నేర్చుకో అని కొన్నిసార్లు మా సొంత కుటుంబమే మేము పడుతున్న భారాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అందరినీ పోల్చి మమ్మల్ని చాలా చులకనగా చూస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదని కొంతమంది యవనస్తులు బాధపడుతున్నారు. ప్రతి మనిషికి ఒక్కొక్క సమస్య, ప్రతి మనిషికి ఒక్కొక్క వేదన, గుండెలు బరువెక్కిపోయి ఏం చేయాలో అర్థం కాక కొంతమంది మానసిక రోగముల చేత బాధపడుతున్నారు. కఠినమైన పరిస్థితుల మధ్యన ప్రయాణిస్తున్న మీతో ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన మీకోసం ఆలోచిస్తున్నారు. ఎవరు మీకోసం ఆలోచించకపోయినా, ఎవరు మిమ్మల్ని గుర్తుపెట్టుకోకపోయినా దేవుడు మీకోసం నిరంతరం ఆలోచిస్తున్నాడు. ఆయన ఏమని ఆలోచిస్తున్నాడు తెలుసా? మీ అందరినీ ఆశీర్వదించాలని, ఓడిపోయిన చోటే మిమ్మల్ని గెలిపించాలని. మీ భుజాల మీద చాలా భారం ఉంది కదా, ఆయన చేతులు చాప అంటున్నాడు, నేను మీకోసం ఆలోచిస్తున్నానయ్యా, మీ భారాన్ని నేను అర్థం చేసుకుంటాను, మీరు పడుతున్న బాధను నేను అర్థం చేసుకుంటాను, నా చేతులకు అప్పగించండి, మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తానని ప్రభు తన చేతులు చాపి నేను అడుగుతున్నాడు. ఈరోజు భారాన్ని ఎంతకాలం మోస్తావు, బరువుల్ని ఎంతకాలం మోస్తావు? మన శక్తి, మన సామర్థ్యత, మన జ్ఞానం సరిపోవట్లేదే. కుటుంబాలన్నీ కూడా గలిబిలిగా మార్చబడుతున్నాయి. గుండెలు బాదుకుని ప్రార్థన చేస్తున్నాం కదా. ఈరోజు ఈ ప్రార్థన నాతో కలిసి చేయండి. ప్రభా, నా భారాన్ని చేతులకు అప్పగిస్తున్నానయ్యా, నా జీవితంలో కలుగుతున్న కొన్ని యుద్ధాలను, పోరాటాలను జయించలేకపోతున్నాను, శక్తి సరిపోవట్లేదయ్యా, ఈరోజు నా బ్రతుకుని నీ చేతులకు అప్పగిస్తున్నానని
విశ్వాసంతో ప్రార్థించండి. ఎందుకంటే ఆయన నీ కోసం ఆలోచిస్తున్నారు. ప్రపంచం మనల్ని మర్చిపోయింది కదండి. మనల్ని ప్రేమించడం మానేశారు, మనల్ని అభిమానించడం మానేశారు, కనీసం మనతో కలిసి మాట్లాడడం మానేశారు. ఫోన్లు చేస్తున్నా ఫోన్లు ఎత్తట్లేదే, మెసేజ్లు పెడుతున్నా చూసి వదిలేస్తున్నారే, వీళ్ళంత ఇంపార్టెంట్ కాదులే, వీళ్ళంత ప్రత్యేకమైనవి కాదులే అని మనల్ని పక్కన పడేశారు కదా. మనుషులు వదిలేస్తారేమో కానీ ప్రియ సంగమా, ప్రభు ఎన్నటికీ మిమ్మల్ని విడిచిపెట్టడు. ఆస్తి చూసి ప్రేమించే దేవుడు కాదైనా, అందమును చూసి ప్రేమించే దేవుడు కాదైనా, హోదాను చూసి ప్రేమించే దేవుడు ఆయన కాదైనా. ఈరోజు బలహీనులుగా ఉన్న మన పట్ల దేవునికి అమితమైన ప్రేమ ఉంది అంటున్నాడు కదా. సమస్త భారాన్ని మోస్తున్న ప్రజలారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను, మీకోసం పదే పదే ఆలోచిస్తున్నానని దేవుని వాక్యం ద్వారా ఎన్నో మార్లు మనకు సెలవిస్తూ వచ్చారు. ఈ మాట 100% సత్యం. ఎందుకో తెలుసా? మేము శ్రమల మధ్యన ప్రయాణిస్తున్నప్పుడు, ఇరుకు ఇబ్బందుల మధ్యన ప్రయాణిస్తున్నప్పుడు, బ్రతకాలన్న ఆశ కోల్పోయిన సమయాన్న ప్రభు దగ్గర ఇట్లా ప్రార్థన చేశాం. ఎందుకో తెలియదు, చాలా వేదన, నాకెంత బ్లడ్ ఎక్కిస్తున్నా శరీరంలో రక్త పాయింట్లు చూపించట్లేదు, బలహీనపడిపోయాను. మా తల్లికి ఎంత నిరుత్సాహం వచ్చేసిందంటే, ప్రభ ఇంకెందుకు బ్రతుకున్నాం, జోషి ఒక్కడే కాదయ్యా, మా 5గురిని తీసేసుకో ప్రభా, మేమందరం కలిసే చనిపోతాం, బ్రతకాలని అనిపించట్లేదయ్యా. ఒకవైపు చూస్తే ధనమైపోతుంది, మరొక వైపు చూస్తే పరిస్థితులు మారిపోతున్నాయి. అప్పటిదాకా మా వెనకాల నిలబడిన వారే మా మీద వేలెత్తి చూపి మమ్మల్ని చులకన చేయడం ప్రారంభించారు. తండ్రి, మేమేం తప్పు చేశామయ్యా? తండ్రి, మమ్మల్ని చంపే ప్రభా, నేను చేసిన పాపమా, నా భర్త చేసిన పాపమా, లేకపోతే జోషి చేసిన పాపమా, ఏంటో మమ్మల్ని సరిచే ప్రభా, లేకపోతే తీసేసుకో ప్రభా అని గుండెలు బాదుకుని ఏడుస్తున్నాం. ప్రియ సంగమా, ఇప్పుడు నేను 2 నిమిషాల్లో ఈ సందర్భాన్ని అవగొట్టేచ్చేమో కానీ మేము పడిన బాధ అంతా ఇంత కాదు. గుండెలు పగిలలాగేడ్చాం. ఆ వేదన మధ్యన నేను మా తల్లిగారి చేతులు పట్టుకొని అందరూ మమ్మల్ని విడిచిపెట్టిన తరుణాలవి, ఒంటరిగా బ్రతుకుతున్న తరుణాలవి, ఏడుపు తప్ప మరొక భాష మాకు లేదు. అదే రోజు రాత్రి సుమారు 2:30 టైంకి ఒక ఫోన్ రింగ్ అవుతుంది. ఆ ఫోను చాలాసేపు రింగ్ అవుతుంది. ఇస్రాయేల్ దేశం నుంచి ఫోన్ వస్తుంది. మా తల్లిగారు నన్ను, అమ్మ లిఫ్ట్ చేసి మాట్లాడు, ఎందుకంటే ఆ సమయాన మాకు ఆర్థికంగా చాలా అవసరతలు ఉన్నాయి, కొంతమంది సహాయం చేస్తారని ఫోన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. బహుశా అట్లాంటి ఫోన్ ఏమో చాలాసేపు నుంచి చేస్తున్నారు కదా, మీరు ఒకసారి ఫోన్ ఎత్తండి అని మా తల్లిగారికి చెప్తే, మా తల్లిగారు ఎత్తగానే మరొక తల్లిగారు మాట్లాడుతున్నారు, అమ్మా మీరు ధైర్యంగా ఉండండి అని. ఎంత ధైర్యం చెప్పే మాటలు చెప్తున్నా మా హృదయానికి ఎందుకు ఎక్కట్లేదు, ఎందుకంటే బలహీనపడిపోయాం. నాతో మాట్లాడతానన్నారు, నాతో కూడా తల్లిగారు మాట్లాడుతూ అంటున్నారు కదా, జోషి ప్రభు నిన్ను బాగు చేస్తాడయ్యా, నువ్వు ధైర్యం తెచ్చుకో, ప్రభు మీద విశ్వాసం ఉంచు అని ఎన్ని బలపరిచే మాటలు చెప్తున్నా ఆ రోజు నా హృదయంలో ఉండే వేదన ద్వారా ఆ మాటలు ఎంత చెప్పినా నా హృదయానికి ఎక్కట్లేదు. ప్రియ సంగమ, కాసేపు అయ్యాక మా తల్లిగారికి ఇమ్మన్నారు ఫోను. మా అమ్మగారు కూడా చాలా నిరుత్సాహంలో ఉన్నారు. ఆ తల్లిగారు మాట్లాడుతున్నారు కదా, అమ్మా మీరు ప్రభు దగ్గర ఇట్లా ప్రార్థన చేస్తున్నారు కదా, ప్రభా మమ్మల్ని చంపే ప్రభా, ఈ కష్టాలు మాకెందుకు వచ్చాయ్యా, మేమందరం కలిసే చనిపోతాం ప్రభా, మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టావు ప్రభా అని మీరు ఏడుస్తున్నారు కదా. ప్రభు మీతో చెప్పమన్న సమాధానం తెలుసా? ఈరోజు మీరు అనుభవిస్తున్న ప్రతి కష్టము, ఈరోజు మీరు అనుభవిస్తున్న ప్రతి బాధ, ఈ మరణకర వ్యాధులన్నీ కూడా రేపన్న రోజు దేవుని నామ మహిమార్థమై మార్చబడబోతున్నాయి. మీరు ధైర్యంగా ఉండండి అని ఆ ఒక్క మాట చెప్పగా మాకెంత సంతోషం వచ్చేసిందంటే, కొండంత ధైర్యం చేత నింపబడ్డాం. కోల్పోయినవన్నీ కూడా మరల తిరిగి వచ్చేసే అన్నంత సంతోషపడ్డాం. ప్రభు దగ్గర అన్నాం, ప్రభా మేము చేసిన ప్రార్థన మనుషులకు వినబడలేదు, మేము చేసిన ప్రార్థన కనీసం మా కుటుంబస్తులు కూడా ఎవరికీ తెలియదు, మా కోసం నువ్వు ఆలోచిస్తున్నావన్న సంగతి మాకు అర్థమైందయ్యా, మమ్మల్ని ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు నువ్వు కాదయ్యా అని ఎంత సంతోషపడ్డాము. ఆనాడు దేవుడు మమ్మల్ని ధైర్యపరిచాడు, ఆనాడు దేవుడు మమ్మల్ని బలపరిచాడు. మా భారాన్నంతా ప్రభు చేతులకు అప్పగించాం. ఈరోజు మేము నడవడానికి, ప్రభు కోసం నిలబడడానికి, ఆశీర్వాదపు సాక్ష్యాలు పంచుకోవడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని ప్రభు మాకు ఇచ్చాడు. జరగవు అనుకున్న కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చాడు. కేవలం ఒకటే, మా భారాన్ని ప్రభు చేతులకు అప్పగించాం. ఎందుకో చెప్పనా? ఆయన మన కోసం ఆలోచిస్తున్నాడు. సంగమా, మనుషుల వైపు చూడొద్దు, వారు మనల్ని మర్చిపోతారు. మనుషుల దగ్గర చేతులు చాపొద్దు, ఇచ్చినట్లు ఇచ్చి చాలా తీసుకుంటారు మన దగ్గర నుంచి. మనుషుల వైపు ఆశ ఎదురు చూడకండి, ఆశలన్నీ అడి ఆశలైపోతాయి. అదే మీ భారాన్ని ప్రభు చేతులకు అప్పగించగలిగితే ఈ రోజే నీ జీవితాల కార్యాలు జరిగిస్తాడు ఆయన. ఎందుకంటే నీకోసం ఆలోచిస్తున్నాడు ఆయన. నిన్ను మర్చిపోలేదు, నిన్ను విడిచిపెట్టలేదు. నువ్వు ఓడిపోవడం నా ప్రభుకి ఇష్టం లేదు. ధైర్యంగా ఉండండి. ఈ మాట మనకి ఎంత శుభవార్త తెలుసా? దేవుడు మన కోసం ఆలోచిస్తున్నాడా? దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడా అంటే ఎస్, అది నిజం. ధైర్యంగా ఉండండి, ప్రార్థించండి, దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్.